గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. నేను మీ ప్రశాంతి. ప్రస్తుతం హోటల్స్ మరియు బయట షాప్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న రైడ్స్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. రీయూస్ చేసిన ఆయిల్స్, నిల్వ ఉంచిన పదార్థాలతో చేసిన స్నాక్స్ తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. అందుకే బయట జంక్ ఫుడ్కి గుడ్ బై చెప్పేసి ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్గా టీ టైంకి అలాగే పిల్లలకి స్నాక్స్కి బెస్ట్గా యూజ్ అయ్యే ఒక స్నాక్స్ రెసిపీని చూపిస్తున్నాను, చూసేసండి. ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి. అవేంటివంటే మర్మరాలు, అవేనండి బొరుగులు, ఇవి సాల్టెడ్వి రోస్టెడ్ మర్మరాలు అనమాట. అలాగే జొన్నలు, రాగులతో అటుకులు ప్రిపేర్ చేసి ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకున్నాను. నేను ఇక్కడ 3 కేజీలతో ప్రిపేర్ చేస్తున్నాను. క్వాంటిటీ వచ్చేసి ఫస్ట్ మరమరాలు రోస్టెడ్ అయినా కూడా వేయించుకున్నాను. అలా వేయించుకుంటే మరింత క్రిస్పీగా వచ్చి టేస్ట్ బాగుంటాయి. తర్వాత అదే కడాయిలోనే నేను జొన్న అటుకులు, రాగి అటుకులు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అవి మరలా కూడా ఒకసారి వేయించుకోవాలి. అన్ని క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. అవి కూడా వేయించుకొని పక్కకు పట్టేసుకున్నాను. తర్వాత కొంచెం గుంతగా ఉన్నటువంటి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయినాక నేను కార్న్ఫ్లెక్స్, అవేనండి మొక్కజొన్నవి, అవి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఫస్ట్ క్రిస్పీగా అనిపిస్తాయి కానీ లోపల ఉడకవన్నమాట ఆయిల్లో వేసినా కూడా. అందుకని ఒక 10 to 15 మినిట్స్ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా వేయించుకున్నవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. అదే కడాయిలోనే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు ఇక్కడ నేను 150 గ్రామ్స్ వేసి బాగా వేయించుకున్నాను. ఇవి కూడా మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కానీ పల్లీలు నోటికి తగులుతుంటే స్నాక్స్ తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి. అందుకని కొన్ని పల్లీలు ఎక్కువ వేసుకున్నాను. అదే కడాయిలోనే కరివేపాకు కూడా వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత వేరే మందపాటి బాండిల్ పెట్టుకొని ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇక్కడ మెయిన్ ఏంటి అంటే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేగినాక రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని బాగా అంతా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. అదంతా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాక మరమరాలు, జొన్న అటుకులు, రాగి అటుకులు, కార్న్ఫ్లెక్స్, పల్లీలు, కరివేపాకు, ఇవన్నీ చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ వేయించేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ నేను 3 కేజెస్ కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. మీరు కావాలని అనుకుంటే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. మొత్తం అన్నీ వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, ఇంట్లో చేసుకొని తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట కల్తీ ఇవన్నీ వాడుకోకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద పేపర్ పరుచుకున్నానండి, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. ఫస్ట్ మరమరాలు, అలాగే జొన్న అటుకులు, రాగి అటుకులు, కార్న్ఫ్లెక్స్, పల్లీలు, కరివేపాకు వేసి అన్నీ కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేత్తో కలుపుకోండి. ఇలా కలుపుకుంటేనే అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. ఇందాక నేను వేయించి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, సాల్ట్, కారం, ఈ మసాలా ఉంది కదండి, ఇది కూడా వేసేసి ఫస్ట్ అది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో వేసేసుకొని స్పూన్తో కలుపుకోండి. తర్వాత చేత్తో కలుపుకోండి. అప్పుడే మొత్తం సాల్ట్, పసుపు, కారం అన్నీ ఈ జొన్న, రాగి అటుకులకు పట్టుకొని ఫ్లేవర్ అంతా బాగా అడ్జస్ట్ అయ్యి మంచి టేస్ట్ ఉంటాయన్నమాట. ఇలా అన్నీ కలుపుకొని కొద్దిసేపు 10 to 15 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి 6 months వరకు స్టోర్ ఉంటాయన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మీరు కావాలనుకుంటే మిక్చర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంట్లోనే మిక్చర్, బూందీ కూడా ప్రిపేర్ చేశాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఇవి కూడా వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా చేసుకొని తినడం వల్ల హెల్త్కి హెల్త్, అలాగే ఇంట్లో చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఒక 10 మినిట్స్ కేటాయిస్తే ఇంట్లోనే ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు. వేరొక వీడియోలో నేను జొన్న అటుకులు, రాగి అటుకుల రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.